హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రోజులు వీడియో చేయక. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. సో ఇప్పుడు 12 పోర్టల్ వస్తుంది కదా, ఇది మ్యానుఫ్యాక్చరేషన్కి చాలా బాగుంటుంది. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీన్ని మీరు రేపు మర్నాడు 11, 12, 13 3 రోజులు రాయొచ్చు, లేకపోతే 3 రోజులు రాయొచ్చు, లేకపోతే 12వ తారీఖు ఒక్క రోజైనా రాయొచ్చు అనమాట. ఇది పోర్టల్ అంటే ఏమిటంటే మనకి తెలుసు, కుల్జా సిమ్ అంటేనే గేట్లన్నీ ఓపెన్ అవుతాయి కదా. సో రేపటి నుంచి పోర్టల్లో విశ్వంలో మనకి మ్యానుఫ్యాక్చరేషన్కి కావాల్సినవన్నీ దొరకాలని ఒక పోర్టల్ గేట్ లాగా ఉంటుంది, అది ఓపెన్ అవుతుంది. సో మనకి కావాల్సిన విషయస్ అన్నీ పూరించుకోవచ్చు. తర్వాత మనం ఏమన్నా చేయాలనుకున్నాం కదా, దాటిని వ్రాసుకుంటే అవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి బాగా అవి పనిచేసి మనకి కావాల్సినవన్నీ విశ్వంలో నుంచి మనకి ఇస్తుంది అనమాట. సో వీటిని మనము రాయడం ద్వారా ఎప్పుడు చెప్తూ ఉండడం ద్వారా మనకి అవి జరుగుతాయి అన్నమాట. సో ఇది రేపు 12 అని పోర్టల్ కాబట్టి 12కి స్టార్ట్ చేయొచ్చు, పొద్దున చేయొచ్చు, 12కి రాత్రి చేయొచ్చు, ఎన్ని విషయస్ అయినా రాసుకోవచ్చు. సో టైము 12కి ఫస్ట్ విషయం స్టార్ట్ చేయాలన్నమాట. సో మనం 12 విషయస్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఒకే విషయం పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి అదే రిపీట్ చేయొచ్చు, లేకపోతే 2 విషయస్ ఉన్నాయంటే పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి ఎలాంటి పేపర్ పైన అయినా కూడా రాసుకోవచ్చు. మనకు అనుకూలం లేదు అంటే 12వ తారీఖు ఒకటే రాయొచ్చు అనమాట. తర్వాత ఆ పేపర్స్ అంతటిని మనము కాల్ చేసేసి బూడిదని విశ్వంలోకి వదిలేసేయాలన్నమాట. కిటికీలో నుంచి అయినా వేయచ్చు, బాల్కనీలో నుంచి అయినా కూడా ఆ ఉప్పని ఊదచ్చు అనమాట. ఎందుకంటే మనము వాటిని అంతా బాత్రూంలో అలా ఫ్లష్ అవన్నీ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం విషెస్ కాబట్టి. సో చెట్ల కింద అయినా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైన పేపర్లో రాయొచ్చు. ఒకే పేపర్ని తీసుకొని 12 సార్లు ఇంకా పేపర్ మిగిలితే దాంట్లోనే కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే ఒక డైరీని మెయింటైన్ చేసి మనము మన దగ్గరనే పెట్టుకోవచ్చు. అలా అయినా చేయొచ్చు అనమాట. ఎలా మనకి అనుకూలంగా ఉంటుందో అలా చేయొచ్చు. ఇది ఫస్ట్ ఒకటి రాయడం అనమాట. 3 రోజులు రాయడము, 12కి రాయాలి 3 రోజులు. సో ఇది ఒకటి. ఇంకొకటి విజువలైజేషన్. మనకి రాయడానికి నాకు టైం సరిపోదు అనుకుంటే, సో అప్పుడు 12 అయింటుంది కాబట్టి, సో విశ్వం నుంచి నాకు ఇలా వస్తున్నది అని కూడా మనము రాయొచ్చు అనమాట. నాకు అప్పుడు 12 సార్లు రాసేయచ్చు. అది మన మనసులో విజువలైజేషన్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా రాయాలి, ఏదైనా రాయాలి, మంచిగా రాయండి. మీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో రాయొచ్చు, అట్లానే రాయొచ్చు. అలానే విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏమని రాయొచ్చు, ఐఎమ్ బ్లెస్ఫుల్, గ్రేట్ఫుల్, మై సన్ క్లియర్డ్ ఆల్ పికామ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ అటెంప్ట్ అని అట్లా రాయొచ్చు అనమాట. తర్వాత థ్యాంక్ యూ అనేసి 11762190 అనేసి 2 ఏంజిల్ నంబర్స్ రాయాలి అనమాట. ఏ విషయమైనా రాయచ్చు. నా కూతురు పెళ్ళి బాగా జరిగింది, వాళ్ళ అత్తమామలు బాగా చూసుకుంటున్నారు, తనని చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ఈ విశ్వంలో నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ అని రాయచ్చు. ఓ ఈశ్వర, నాకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలా మనకి ఏ భాషలో, విశ్వం అంటేనే మనకు దేవుళ్ళతో సమానము. సో విశ్వం అని అనొచ్చు, దేవుడు అని అనొచ్చు. ఓ ఈశ్వర్, నాకు మంచి నాలెడ్జ్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు 11762190 ఇలా రాసుకోవచ్చు అనమాట. బట్ ఇప్పుడు ఏమంటే ఇంకొంచెము మనకి ఇంకా మ్యానుఫ్యాక్చరేషన్ బాగా జరగాలనేసి కుబేర ముద్ర తెలుసు కదా అందరికీ. 2 వేళ్ళని ఇలా మర్చుకోవాలి, ఇది ఇట్లా అనమాట. దీన్నే కుబేర ముద్ర అని అంటారు అనమాట. సో మనం లెఫ్ట్ హ్యాండ్తో దీన్ని చేసేది, కుబేర ముద్ర వేసేది, ఒక చేతితో రాయడం అనమాట. ఇలా రాస్తూ 12 సార్లు రాసేసేది. సో 2 విషయస్ ఉన్నాయంటే రాత్రికి ఒక విషయం పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఒకే విషయం 2 సార్లు రాయొచ్చు, లేకపోతే ఒకేసారి అయినా రాయొచ్చు. ఇంకా ఏం చేయొచ్చు, ఇది న్యూమరాలజీ ప్రకారం ఏమంటే 1 to 1 కాబట్టి 1 అంటే సూర్యుడు అని, 2 అంటే చంద్రుడు అని మనకి
తెలుసు కాబట్టి ఇది ఏమంటే 1 అంటే సూర్యుడు అంటే మనకు లీడర్షిప్స్తో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నది. ఫస్ట్ స్టార్టింగే 1 వచ్చింది కాబట్టి 12 అంటే మనసు కారకుడు అనమాట. మన మనసు బాగలేకోకుండా పోవడము ఇలా అవుతుంది. కానీ ఫస్ట్ మనకి ఏం కావాలి, డిజైర్స్, లీడర్షిప్ ఇవన్నీ మనకి జరిగిన తర్వాత మనసుకు కారణమైనవి జరుగుతాయి అనేది ఒకటి అనమాట. 1 + 2 వచ్చేసి 3 అంటే జూపిటర్ అంటే మన గురువుతో సమానం. సో ఆయన నంబర్ వస్తుంది కాబట్టి ఈ మంత్ చాలా విశేషంగా బాగుంటుందని చెప్తారనమాట. 1-2 అంటే 3నే, 1-2 అంటే 3నే. మళ్ళీ 2024 అంటే కూడా అన్ని కలిపితే ఇట్లా ఇవన్నీ కలిపినా కూడా మనకి ఎంత వస్తుంది, 2024 6 ఈ 6 కూడా మనకి వైపు వస్తుంది కాబట్టి 24 అంటే కూడా 2 4 6 అవుతుంది. 6 12 కాబట్టి మనము 1 2 అంటే కూడా 6 12 3 కిందనే గురువు జూపిటర్ కిందనే మనం లెక్క వేసుకోవచ్చు అనమాట. 24 అని రాసినప్పుడు ఒకటే, 2024 అంటే 8 అంటే మళ్ళీ 8 అది వేరే అయిపోతుంది. సో 24 ఒక్కటే రాసినప్పుడు సో మనకి 6 అనేది ఇది జూపిటర్కి వస్తుంది అనేసి చాలా నాలెడ్జ్ వస్తుంది. ఈ సంవత్సరం అందరూ ఎంతో నాలెడ్జీ ఉంటుందని బాగా చదువుకుంటారు, బాగా నాలెడ్జ్ని పెంచుకుంటారు అనేది ఇది ఒకటి అనమాట. తర్వాత వచ్చేసి విజువలైజేషన్. మనము అన్నీ చేసినాము, అన్నీ బాగైనా ఒక 2 నిమిషాలు మనకు రాయడానికి టైం లేకోకున్నప్పుడు అప్పుడు విజువలైజేషన్ చేసుకున్నప్పుడు నేను చాలా అద్భుతంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, చాలా కృతజ్ఞతలు ఈశ్వర్ అనేసి 11762190 ఇలా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఏం చెప్పుకోవచ్చు, మనకి ఎంతోమంది ఈ సంవత్సరంలో మనం ఏమేమి చేయలేదు అవన్నింటినీ ఇక్కడ ఇంకా ఏమంటే 12 అనేది కదా, 12 రివర్స్ చేస్తే 21. ఆ 21 వరకు కూడా మనము 10 days రాసుకోవచ్చు, విజువలైజేషన్ చేసుకోవచ్చు అనమాట. 12 అంటే 2 1 ఈ పక్క నుంచి చేస్తే వస్తుంది కదా. 21 వరకు కూడా ఈ 10 days కూడా మనం రాయవచ్చు. ఇంకా మనం అందరికీ కృతజ్ఞతలు చెప్పవచ్చు. సో మనకి పొద్దున్న లేస్తేనే పని వాళ్ళు మనకు పని చేసి పెట్టాలి. సో వాళ్ళు ఎంతో చేసి పెట్టింటారు, వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి. మనం పొద్దున్న లేచి ఉన్నామంటే శ్వాస ఆడుతుందనే అర్థం. సో దానికి థ్యాంక్స్ చెప్పచ్చు. మనకి ఎంతోమంది హెల్ప్ చేస్తుంటారు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు రిక్షా, ఆటో, ఎవరైనా కానీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పచ్చు. మనకు ఫోన్ మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది, థ్యాంక్ యూ చెప్పచ్చు. ఇలా ఏమేమి మనం చేయలేదు అన్నిటికీ మన బెడ్కి, మన పిల్లోస్కి, తర్వాత మన ఇంట్లో ప్రతి గదికి ఫ్యాను, కరెంటు ఇవన్నీ ఉన్నాయి కృతజ్ఞతలు చెప్పేందుకే. ఇంకా మనకి అందాన్ని ఇచ్చేటువంటి సొమ్ములు కానీ, పువ్వులు కానీ, ఏటివన్నా కానీ, ఇంకా మనమే వేసుకునేటువంటి బ్రాస్లైట్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తే మనకి ఎంతో అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ రోజు అంతా. ఇవన్నీ చేస్తుంటేనే మేనిఫెస్టేషన్ అంతా బాగా జరుగుతుంది. మనము సబ్కాన్షియస్ మైండ్కో ఒక డైరెక్ట్ కనెక్ట్ అయ్యేసి మనకి కావాల్సినవన్నీ మనకి త్వరగా వస్తాయి అన్నమాట. ఓకే, ఇంకా బాగా అదే గ్రీన్ పెన్, బ్లూ పెన్ అని చెప్పాను కదా, యా పెన్ను లేకపోయినా బ్లూ పెన్తో రాయొచ్చు, విజువలైజేషన్ చేయొచ్చు. ఇది పోయిసారి మెడిటేషన్ చెప్పించాను కదా, అలా ఆయన మెడిటేషన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక చిన్న మెడిటేషన్ చేసుకుందాము. సో రాసేటప్పుడు కుబేర ముద్ర పెట్టుకొని రాయాలన్నమాట. సో మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో రేపొద్దున 12కి స్టార్ట్ చేద్దాము. 3 days చేయొచ్చు, లేకపోతే 12th ఒక్కటే చేయొచ్చు, లేకపోతే 12th స్టార్ట్ చేసి 21st వరకు చేయొచ్చు అనమాట. సో మనం సంవత్సరం అంతా ఎవరెవరికి ఏమేమి చేసినారో వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో ఈ నెలలో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం, థ్యాంక్ యూ చెప్పుకుందామంట. ఓకే, క్లోజ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసనే గమనిస్తూ ఉన్నాం. వెళ్తున్న శ్వాస, బయటికి వెళ్తున్న శ్వాస, లోపలికి వెళుతున్న శ్వాసను గమనిద్దాం. దానికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. మన అమ్మా నాన్నలకు థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఇంత నాలెడ్జ్ ఇచ్చిన మన గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి, ఎంతోమంది, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనని మోస్తున్న ఈ భూమాతకు థ్యాంక్ యూ, పంచభూతాలకు, మన శరీరానికి, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్కి
థ్యాంక్ యూ చెప్పుకుందాం. మన పిల్లలకు, మన ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుందాం. మన పూర్వీకులకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుందాం. వాళ్ళ నుంచే మనకి ఎంతో నాలెడ్జ్, సంపద అన్నీ వచ్చి ఉంటాయి. సో థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఇప్పుడు మనము ఒక అందమైన అడవిలోకి ప్రవేశిస్తున్నాం. ఎంతో అద్భుతంగా ఉన్నది. అక్కడంతా ఆకుపచ్చగా కొంచెం కొంచెం వర్షం పడుతున్నది, చిన్నగా పడుతున్నది. ఆ వర్షంలో అనిమల్స్ నీటి లోపల, నీటిపైన, చెట్ల కింద ఉన్నటువంటి అన్ని జంతువులు, పక్షులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. వాటన్నింటినీ చూస్తూ ఒక చెట్టు కింద మనం కూర్చొని మెడిటేషన్ చేస్తున్నాం. అద్భుతమైన సుగంధ ద్రవ్యాల వాసన వస్తున్నది. జంతువుల, పక్షుల వాటి యొక్క శబ్దాలు మనకు వినిపిస్తున్నాయి. చిన్నగా తుంపరగా వర్షం పడుతున్నది. మనం ఇప్పుడు ఈ అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. మన కోసం ఓపెన్ చేసి ఉన్న ఆ పోర్టల్ కోసం మనం వెళ్తున్నాం. ఒక ద్వారం కనిపిస్తున్నది. ఈశ్వర్ని ప్రార్థించి దాని యొక్క తాళం చెవుని ఇప్పించుకుందాం. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి మనకి కావాల్సిన మేనిఫెస్టేషన్, మనకి ఏం కావాలో వాటి అన్నింటినీ అడుగుదాం. మన ఇంద్రియాలన్నింటినీ దానిపైన, మేనిఫెస్టేషన్ పైన కేంద్రీకరించి మనకి కావలసిన వాటిని అడుగుదాం. చేసిన తర్వాత బయటకి వచ్చేసి ఆ డోర్ని క్లోజ్ చేసేసి దాన్ని విశ్వంలోకి, శివుడికి వాపసు ఇచ్చేద్దాం. శివుడికి థ్యాంక్ యూ చెప్పుకొని అదే దారిలో, అదే చెట్టు కింద కూర్చొని మన ప్లేస్లోకి మనం వచ్చేద్దాం. ఈ ప్రాసెస్లో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అక్కడి నుండి మళ్ళీ మనం బయటికి, మన ఇంటిలోకి, మన రూములోకి, మన శరీరంలోకి వచ్చేస్తున్నాం. మన మేనిఫెస్టేషన్ సంపూర్ణమైనది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఇది చేసేసి మీ మేనిఫెస్టేషన్ పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ మంచి అవకాశం ఇచ్చిన ఈ విశ్వానికి, మీకు అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.